అనగనగా ఒక ఊరిలో సుబ్బరాజు అనే ఒక కొబ్బరికాయల వ్యాపారి ఉండేవాడు. ఆ ఊరిలో అతని దుకాణం మాత్రమే ఉండడం వలన అతని వ్యాపారానికి తిరుగు లేకుండా పోయింది. లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకా లేకుండా చూసుకునేవాడు. వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజుని ఉంచుతూ అతనికి జీతం కూడా ఇచ్చేవాడు. సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒకరోజు తక్కువ ధరకు వస్తున్నాయని 2000 కొబ్బరికాయలు ఒక్కసారిగా కొనేశాడు సుబ్బరాజు. అది చూసిన సోమరాజు, నాన్నగారు, ఇవి మంచి రోజులు కావే. ఈ నెలలో పూజలు, వ్రతాలు, ముహూర్తాలు కూడా లేవు. అమ్మకంలో ఆలస్యమైతే కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇలా అయితే నష్టాల్లో కూరుకుపోతామేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు సోమరాజు. సుబ్బరాజు నవ్వుకుంటూ, తెలివి ఉండాలి కానీ ఈ కొబ్బరికాయలన్నీ ఈరోజే అమ్మకం చేయగలను. అందుకు నా దగ్గర ఒక చిట్కా ఉంది అన్నాడు. ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది. కొబ్బరికాయ ఒకటి కావాలి అని అడిగింది. సుబ్బరాజుకు సుగుణ అంతకుముందే పరిచయం ఉండటంతో, ఒక్క కొబ్బరికాయ దేనికమ్మా అని అడిగాడు. ఇంటికి చుట్టాలొచ్చారు, పాయసంలో కొబ్బరి వేసేందుకండి సమాధానమిచ్చింది సుగుణ. నీకీ విషయం తెలియదా అంటూ సాగదీశాడు సుబ్బరాజు. ఏ విషయం ఆతృతగా అడిగింది సుగుణ. దిష్టి కొబ్బరికాయల పూజ విషయమమ్మా చెప్పాడు సుబ్బరాజు. ఏమిటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ. ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి 3 కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలమ్మా. అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదమంట అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఎవరు చెప్పారు అడిగింది సుగుణ. పొరుగురి జ్యోతిష్కుడు చెప్పాడులే. వాళ్ళ ఊరంతా ఈ పూజ చేసి చాలా సుఖంగా ఉన్నారంట. ఇంతవరకు నీ చెవిన పడలేదా అడిగాడు సుబ్బరాజు. నాకు తెలియదే అమాయకంగా అంది సుగుణ. గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ పూజ చెయ్యమ్మా. నీ కుటుంబానికి మంచిది. నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ గురించి చెప్పు. మనం బాగుంటేనే కదా ఊరు బాగుంటుంది అన్నాడు సుబ్బరాజు. దానితో సుగుణకు ఒళ్ళు జలధరించింది. భయంతో 3 కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది. ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు నాన్నా అడిగాడు సోమరాజు. అదేరా మరి చిట్కా అంటే. మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావాల్సిందే. చూడు, ఇంక పెరుగుతుంది మన కొబ్బరికాయల వ్యాపారం నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా నాన్నా అడిగాడు సోమరాజు. అందరికీ ఇది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యంరా అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజ విషయం ఊరంతా పాకింది. సాయంత్రంలోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు. లాభంగా వచ్చిన 2000 వరహాలను చూసి మురిసిపోయాడు. రాత్రి అయ్యింది. దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు. ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి, కొబ్బరికాయలు తెచ్చారా? దిష్టి పూజ చెయ్యాలి అంటూ ఆతృతగా అడిగింది. కాయలన్నీ అమ్ముడైపోయాయిలే. లాభం 2000 వరహాలు మాత్రం తెచ్చాను నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు. లాభం సంగతి దేవుడెరుగు. మీరు చల్లగా ఉంటే అదే నాకు 10,000 అంటూ తాయెత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి. ఈ తాయెత్తు ఎక్కడిది అడిగాడు సుబ్బరాజు. మీకు తెలియదా? గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరంతా చెప్పుకుంటున్నారండి. మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికొచ్చాడు. 10,000 వరహాలిచ్చి ఈ తాయెత్తు కొన్నాను. దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదండి అన్నది సుమతి.
సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు. తాయెత్తు ఎవరు కొనమన్నారు? అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే. తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకు తగిలేశావు అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు సుబ్బరాజు. నాన్నగారు, ఇందులో అమ్మ తప్పేమీ లేదు. మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. మీరు చిట్కా పేరున లేవదీసిన ఈ పుకారు 2000 వరహాల లాభం తెచ్చిపెట్టింది. అదే పుకారును అవకాశంగా మలుచుకొని జ్యోతిష్కుడు అమ్మ దగ్గర 10,000 వరహాలు తీసుకొని తాయెత్తును అంటగట్టాడు. మీ పుకారే లేకపోతే 10,000 వరహాలు నష్టం వచ్చేది కాదు అంటూ నిలదీశాడు సోమరాజు. ఏంటి, ఈ పుకారు లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి. తను స్వార్థం కోసిన చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు. చెడపకురా చెడేవు.